హలో వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. ఆసియా కప్ సూపర్ 4 మ్యాచ్లో రెచ్చగొట్టేలా హావభావాలు ప్రదర్శించిన పాకిస్తాన్ ఆటగాళ్లపై ఇప్పటికే తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. తాజాగా వారిద్దరిపై భారత క్రికెట్ బోర్డు చర్యలకు ఉపక్రమించింది. ఈ విషయాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లింది. ఈమెయిల్ రూపంలో ఐసీసీకి బీసీసీఐ ఫిర్యాదు చేసింది. పాక్ ప్లేయర్లు హారిస్ రవూఫ్, ఫర్హాన్ నుంచి లిఖితపూర్వక వివరణ కోరే అవకాశం ఉంది. వివరణ ఇవ్వని పక్షంలో ఐసీసీ ఎలైట్ ప్యానెల్ రిఫరీ రిచీ రిచర్డ్సన్ ఎదుట వాదనలు వినిపించాల్సి ఉంటుంది. భారత్తో మ్యాచ్లో పాక్ బ్యాటర్ ఫర్హాన్ హాఫ్ సెంచరీ చేసిన తర్వాత గన్ షాట్ చూపిస్తూ హావభావాలు ప్రదర్శించాడు. రెండు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చేష్టలకు పాల్పడడం విమర్శలకు దారితీసింది. తన సెలబ్రేషన్స్ ను ఫర్హాన్ సమర్థించుకునేందుకు ప్రయత్నించాడు. అప్పటికప్పుడు అలా సంబరాలు చేసుకున్నా బయట ఎవరు ఏమనుకున్నా పట్టించుకోను అని వ్యాఖ్యానించాడు. ఇక హారిస్ రవూఫ్ అయితే ఏకంగా జెట్ ఫ్లైట్లు కూలినట్లు 6-0 అని సైగలు చూపించాడు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ కు చెందిన 6 ఫైటర్ జెట్ విమానాలను తమ సైన్యం కూల్చేసిందని పాక్ ప్రభుత్వం ప్రగల్భాలు పలికింది. దాన్ని గుర్తు చేసేలా హారిస్ చేష్టలు ఉన్నాయనేది ప్రధాన విమర్శ. ఇక భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ తో వాగ్వాదానికి దిగాడు. ఇప్పటికే రిఫరీ విషయంలో అవమానాలు ఎదుర్కొన్న పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భారత్పై అక్కసును మాత్రం వదలట్లేదు. టీమిండియా సారథి సూర్యకుమార్ యాదవ్ పై ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు చేసింది. అదేంటో తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. గ్రూప్ స్టేజ్లో పాక్ పై భారత్ సాధించిన సంగతి తెలిసిందే. ఆ గెలుపును పహల్గాం ఉగ్రదాడి బాధితులు భారత సైన్యానికి అంకితం ఇస్తున్నట్లు సూర్య వెల్లడించాడు. ఇప్పుడు అదే పాక్ కడుపు మంటకు కారణమైంది. సూర్య వ్యాఖ్యలు రాజకీయ పరంగా ఉన్నాయంటూ ఐసీసీ దృష్టికి పీసీబీ తీసుకెళ్లింది. కాగా హారిస్ రవూఫ్ ఫైటర్ జెట్లు కూల్పోయినట్లు చేసిన సైగలపై టీమిండియా పేసర్ అర్షదీప్ సింగ్ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. ఫైటర్ జెట్లు తీసి కింద పెట్టుకోవాలంటూ అర్షదీప్ సైగలు చేస్తున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. పాక్ ఆటగాళ్లకు బ్యాట్తోనే సమాధానం చెప్పిన టీమిండియా బ్యాటర్లు ఐసీసీకి ఫిర్యాదు చేసి మరింత కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. ఆసియా కప్ 2025లో ఇప్పటి వరకు భారత్, పాక్ జట్లు 2 సార్లు తలపడితే రెండిట్లోనూ టీమిండియానే విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ ఫైనల్ కి చేరగా పాకిస్తాన్ మరో మ్యాచ్ గెలిస్తే ఫైనల్ బరిలో నిలుస్తుంది. ఒకవేళ భారత్, పాక్ మరోసారి ఫైనల్లో తలపడితే ఈసారి మ్యాచ్ మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంది.